అందుకే టెన్షన్ పడుతున్నాను. ఆ విషయం సీతకి తెలిసి నన్ను కత్తితో పొడిచినట్టు నైట్ నాకు పీడకలొచ్చింది. పైగా ఉదయం నుంచి అదే పనిగా నా కుడి కన్ను అదురుతోంది. మన కుడి కన్ను అదురితే అరిష్టం మహా. ఆ పీడకల ఏ టైంలో వచ్చింది? అప్పుడు టైము 4 అయి ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట మహా. సీత నిజంగా నిన్ను కత్తితో పొడుస్తుందేమో, నువ్వు చచ్చిపోతావేమో. అలా అనుకో. నైట్ జన కూడా నన్ను ఇలాగే భయపెట్టాడు. సీత ఏ క్షణంలోనైనా ఈ ఇంటికి రావచ్చు అన్నాడు. సీతకింకా విషయం తెలీదు కదా మహా. నిన్న రామ్ సీతకి ఏం చెప్పకుండా వచ్చేశాడు కదా. రామ్ చెప్పకపోతే సీతకి తెలియకుండా పోతుందా? పైగా ఇది చిన్న విషయం కాదు కదా. అది ఎప్పుడొచ్చి ఇంటి తలుపులు తడుతుందోనని దడగా ఉంది. అయినా ఆ సీతకు నువ్వు భయపడ్డవేంటి మహా? నీ ముందు అదెంత? సింహం ముందు చిట్టెలుకంత. అంతేనంటావా? ముమ్మాటికి అంతే మహా. నువ్వు కళ్ళెర్ర చేస్తే కంట తడి పెట్టే సీతక నువ్వు భయపడుతుంది. సీత అధ్యాయం ముగిసిపోయింది. మిథున శకం మొదలైంది. ఇప్పుడు రామ్ పక్కన ఉండాల్సింది నీ మాజీ కోడలు సీత కాదు, కొత్త కోడలు మిథున. ఇప్పుడే ఆ గోడ మీద సీతారాముల ఫోటో తీసి బయట పడేసేయ్. మిథున రాముల ఫోటో పెట్టుకో. ఒక్క నిమిషం మహా. థ్యాంక్స్ అర్చన. ఈ ఫోటో చూశాక నాకు ఊపిరొచ్చింది, ధైర్యం వచ్చింది. ఇక సీత ఎంత మాత్రం నా కోడలు కాదు, మిథునే ఈ ఇంటి కోడలు. ఇప్పుడే ఫోటో మారుస్తాను. మహాకు విద్యాదేవిని సవితం చేసావు కదా. జనాబావకు 3వ పెళ్లి జరిపించావు కదా. అది తప్పు కదా? ఆ విద్యాదేవి ఎవరో కాదు, సుమతి అత్తమ్మ అని నాకు ముందే తెలుసు కాబట్టే మావయ్య ఆవిడ్ని పెళ్లి చేసుకునేలా చేశాను. పైగా అప్పుడు ఈ మహాలక్ష్మి గారు చనిపోయారు అని అందరూ అనుకున్నాము. అదొదిలే. రేవతి పెళ్లి మాకు నచ్చని వాడితో చేశాం. ప్రీతి పెళ్లి మీ అమ్మా నాన్నలకి నచ్చిన వాడితో చేశాం. అలాంటిది నేను నా కన్న కొడుకుతో సమానమైన రామ్ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో చేయకూడదా? ఒకసారి పెళ్ళయి భార్య బతుకున్నవాడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు? నేను చచ్చిపోయాను అనుకున్నారా? నువ్వు నన్ను చంపించే ప్రయత్నం చేశావు కదా. ఆ తప్పుకి రామ్ నిన్ను ఈ ఇంటికి దూరం పెట్టాడు. మా దృష్టిలో నువ్వు బ్రతుకున్నా చనిపోయినట్టే. మీ దృష్టిలో నేను చనిపోయానా? ఎవరు చచ్చిపోతారో ఇప్పుడే తేలుస్తాను. ఎందుకు పిన్ని సీతను అంత మాట అన్నావు? ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏమో మహా. అనవసరంగా సీతను రెచ్చగొట్టే వదినా. సీతతో కాస్త సాఫ్ట్ గా మాట్లాడాల్సింది మహా. ఎందుకలా టెన్షన్ అవుతారు? ఆ సీత ఏం చేస్తుంది? నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, సీత గురించి నీకు ఇంకా తెలిసినట్లేదు. సీత ఏం చేస్తుందో కాసేపట్లో నువ్వే చూద్దువుగా.
గన్ తీసుకొచ్చావేంటి సీత? ఎందుకు? మీ పిన్ని దృష్టిలో నేను చనిపోయానట. ఇప్పుడే ఆవిడ్ని చంపేస్తాను. నీ పీడకల నిజమయ్యే టైం వచ్చింది మహా. నేను చనిపోయాను అన్నందుకు, నా మామకు రెండో పెళ్లి చేసినందుకు, మీ అమ్మకి ఏమైంది? అంతలా ఆయాసపడుతుంది. అమ్మకి ఆస్తమా ఉంది. ఆవేశపడితే అది ఎక్కువ అవుతుంది. ఆవిడ ఇందాక ఆవేశపడలేదు, భయపడింది. భయపడినా ఆవేశపడినా ఆయాసం వస్తుంది. బావో త్వరగా ఇన్హేలర్ తీసుకురా బావా, ఇక్కడ మా చెల్లెలు పోయేలా ఉంది. మహా, అమ్మయ్యా, నీకింకా ఈ భూమి మీద బిర్యానీ చికెన్ ముక్కలు ఉన్నాయి చల్లాయ్. చాలే ఊరుకో బావా. వదినకంత సీరియస్ అయితే నువ్వు సెటర్లు వేస్తున్నావా? టింగ్ 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 టింగ్, ఎవరు చేసిన కర్మ వాళ్ళనుభవించక ఏనాటికైనా తప్పదయ్యా. చేతిలోన చెయ్యేసి చెప్పు మామా, చేసుకున్న బాసలు ఆడుకున్న ఊసులు చెరిగిపోవని చెల్లిపోవని, చేతిలో చెయ్యేసి చెప్పు మామా. ఆపుతారా మీ పాటల కచేరి? చలపతన్నయ్యకి తల చెడింది అనుకుంటే నీ బుర్రకేమైంది అర్చన? నన్ను వెటకారం చేస్తున్నావా?